4 నెలలు దాటిన నేటికి ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుసేటు. జందాల నిర్వాసితులు మేము సర్వం కోల్పోయాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి గోడు వినిపించేందుకు రోడ్డు మీదకి వచ్చిన పోలీసులతో నిర్బంధించడం మరీ సిగ్గుసేటు. ఈరోజు మనం పేపర్లో చూస్తుంటే వచ్చే నెలలో ఎంఎస్ఎంఈల పార్కు ప్రారంభం చేస్తారని చెప్పేసి చూసాయిగా అటానికి చెప్పి రాశారు. మేము ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా దగ్గర ఏదైతే భూమి సేకరించారో, ఏ పేరు మీద అయితే సేకరించారో జందాల్ కంపెనీ కడతామని చెప్పేసి, జందాల్ కంపెనీ కడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మీ అందరికీ ఉపాధి ఇస్తామని చెప్పి, కంపెనీలో వాటా ఉంటుందని చెప్పి ఆ రోజు భూమి తీసుకొని ఈరోజేమో భూమి ఇచ్చిన నిర్వాసితులను పక్కకి తోసి పక్కకి నెట్టి ఇతర పారిశ్రామికవేత్తలకి, డబ్బులు ఉన్న ఆసాములకి ఈ భూమి మళ్ళీ అమ్మకానికి పెట్టేందుకే ఆ ముహూర్తం అని చెప్పేసి మేము అంటున్నాం. ఆ ముహూర్తం పెట్టిన తర్వాత, కొబ్బరికాయ కొట్టిన తర్వాత సైట్లు వేసి అమ్మకానికి సిద్ధం అవుతూ ఉండడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీరు ఏదైతే ఆ రోజు జందాల్ కంపెనీ కడతామన్నారో, ఎప్పటికైనా సరే జందాల్ కంపెనీ కట్టి భూములు ఇచ్చిన నిర్వాసులందరికీ ఉద్యోగాలు ఇస్తే మేము సహకరిస్తాం, మేము ఆమోదిస్తాం. అంతేగాని మా దగ్గర ఒక పేరు చెప్పి భూమి తీసుకొని వేరే వ్యక్తులకి అమ్మకానికి కానీ మీరు పెడితే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తాడో పేడో తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఇంత జరుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ స్పందించకపోవడం అంటే జందాలకి ఎంత తొత్తుగా ఉన్నారో ఈ ఉదాహరణ మనకి అర్థమవుతుంది. కంపెనీ రాదు అని చెప్పిన తర్వాత ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వడం అనేది చట్టం, అది మర్యాద. కంపెనీ రాదని ప్రకటించి ఈ భూములు ఎవరికో అమ్ముతామంటే ఇక్కడ ఉన్న దళితులు, గిరిజనులు, మొత్తం ఈ ప్రాంతంలో 5 పంచాయతీ పేదలు ఏం అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే మీరు ప్రారంభానికి వస్తారో తాడో పేడో తేల్చుకొని మా ప్రాణాలను అర్పించి దాన్ని అడ్డుకుంటాం. కంపెనీ కడితే సహకరిస్తాం తప్ప